హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఆర్ కార్స్ అనకాపల్లి. వీడియోకి వెళ్ళే ముందు కస్టమర్లకి చిన్న రిక్వెస్ట్ అండి. మనం యూజ్డ్ కార్ తీసుకునేటప్పుడు యూజ్డ్ కార్లో మనం చూసుకోవాల్సిన మెయిన్ ప్రయారిటీ ఏంటంటే కిలోమీటర్లు అండి. సో చాలా మంది ఏంటంటే మనం తక్కువ తిరిగిన వెహికల్స్ అని మనం పోస్ట్ చేస్తున్నాం అనమాట. కానీ మోడల్ బట్టి అయితే మనకి ప్రైజెస్ అయితే అడుగుతున్నారండి. సో యూజ్డ్ కార్లు అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో మనం ముందుగా చెక్ చేసుకోవాలండి. తక్కువ తిరిగిన వెహికల్స్ కి ఎప్పుడు కూడా మార్కెట్లోనైతే హైప్ ఉంటుందండి, వెహికల్ కి అయితే ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎవరైనా కానీ తక్కువ తిరిగిన వెహికల్ ఎవరు కూడా తక్కువకి ఇవ్వాలని అనుకోరు. సో దాన్ని బట్టి మనం వెహికల్ అయితే కొనడం జరుగుతుంది. సో దీన్ని మీరు గమనించి కార్ మోడల్ కిలోమీటర్స్ కూడా మీరు చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు ప్రైస్ అది మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు మన వెహికల్ వీడియోలోకి వెళ్దామండి. 2012 ఆల్టో ఎల్ఎక్స్ అండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. 18,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మన అవుట్లుక్, ఇంటీరియర్, ఇంజిన్ కండిషన్ మొత్తం రన్నింగ్ ఎంత మనం చెక్ చేసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైర్లు చూసుకుందామండి. సో టైర్లు అయితే మనకి 4 టైర్స్ కూడా 80% బటన్ అయితే ఉంది. సో టైర్లు అయితే మార్చాల్సిన పని లేదు. సో అలాగే మీరు అవుట్లుక్ కూడా చెక్ చేసుకోండి. కార్కి 2 కేస్ వచ్చాయండి, విత్ రిమోట్ సెంటర్ లాకింగ్ కూడా వచ్చింది. అలాగే మనకి స్టీరో కూడా వర్కింగ్ అండి. సో నెక్స్ట్ కిలోమీటర్లు వచ్చేసి 18,900 మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఇప్పుడు మనం అవుట్లుక్ అంతా చెక్ చేసుకుందామండి. సో ఈ డోర్ అండ్ క్వార్టర్ ప్యానల్ వచ్చేసి పెయింటింగ్ అయిందనమాట. సో కస్టమరే ఆ స్క్రాచెస్ పడ్డాయని పెయింటింగ్ అయితే చేయించుకున్నారు. నెక్స్ట్ మిగతా వెహికల్ అయితే మొత్తం అన్టచబుల్ అండి. అక్కడ పార్ట్స్ మారడం కానీ టచ్అప్స్ కానీ జరగడం ఏం లేదండి, ఆ 2 పార్ట్స్ తప్ప. నెక్స్ట్ మీరు డోర్ చూసుకున్నట్టయితే కస్టమర్ దగ్గర అయితే జరగలేదండి. ఇది మనం ఇంటి దగ్గర పార్కింగ్ పెట్టినప్పుడు ఒక కర్ర అయితే పడిపోయింది. సో అదైతే డ్యామేజ్ మన దగ్గరే జరిగిందండి. ఈ చిన్న కార్నర్లోనైతే చిన్న డెంట్ అయితే ఉంది. అసలు కార్ జెన్యూన్ రీడింగా కాదా అనేది మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం ఇంజిన్ కంపార్ట్మెంట్ చెక్ చేసుకుంటే సరిపోతుందండి. సో అంతా క్లీన్గా ఉందో చూసారా. అలాగే బ్యాటరీ కూడా చెక్ చేసుకోండి, రీసెంట్ గానే రీప్లేస్ చేశారు అనమాట. నెక్స్ట్ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసరికి 2012 ఆల్టో ఎల్ఎక్స్ అండి. వెహికల్ అయితే ఫుల్ కండిషన్ లో ఉంది. కేవలం 18,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఆ సెకండ్ ఓనర్. సో వెహికల్ కి ఇన్సూరెన్స్ అయితే జూలై 22 వరకు అయితే ఉన్నది. సో వెహికల్ ప్రైస్ వచ్చేసి 150,000 చెప్తుంది. స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంటుంది. సో ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే డిస్ప్లే మీద నంబర్స్ కాంటాక్ట్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా మీరు ఫాలో చేయండి, కేఆర్ కార్స్ అనకాపల్లి. థ్యాంక్ యూ.